బండి నీదే పెట్రోల్ నేను కొట్టిస్తాను అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళొద్దాం రారా మావా అంటే ఎవడైనా వెళ్లకుండా ఉంటాడా భయ్యా? ఇంకా నేనైతే అలా సిగ్గు లేకుండా ముస్తాబాయ్ వచ్చేసానులే గానీ లాంగ్ డ్రైవ్ అంటే మామూలు డ్రైవ్ కాదు భయ్యో. 60 కిలోమీటర్లు వెళ్ళడం 60 కిలోమీటర్లు రావడం. మా ఫ్రెండ్ గాడికి కొంచెం పని ఉందంటే మా బళ్ళారి నుంచి హొసపేట అనే ఊరికైతే వెళ్తున్నాం భయ్యా. వెళ్లే దారిలో పెద్ద పెద్ద కంపెనీలు ఇండస్ట్రీలు అన్ని కనిపిస్తున్నాయి. ఇంకా బైక్ లో ఇద్దరు వెళ్తున్నా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి భయ్యో. ఇంక ఇదేదో అపరిచితుడు సినిమాలో చూసినట్టు ఈ బఫెలోస్ అన్ని మా మీద దాడి చేసినట్టు అనిపించింది భయ్యా. దాని వల్ల ఒక అరగంట లేట్ కూడా అయ్యాంలేండి. ఇంకా మొత్తానికి హొసపేట అనే ఊరికైతే వచ్చేసాం భయ్యా. ఈ ఊరికి ఎవరు వచ్చినా ముందుగా చూడాల్సింది పునీత్ రాజ్ కుమార్ గారినే. ఇంకా మా ఫ్రెండ్ గారు పనులన్నీ ముగించుకొని భోజనానికి కూర్చునే సమయానికి ఆకలితో పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నానులేండి. ఇంక ఈ ఊర్లో అంబేద్కర్ గారి విగ్రహం చూసి చాలా హ్యాపీగా అనిపించింది భయ్యా. ఒక మినీ సైజు పార్లమెంటే అలా రోడ్డులో కట్టేశారు భయ్యా. ఇంత పర్ఫెక్ట్ గా ఎలా కట్టారో గానీ ఆ కట్టిన వాళ్ళకి దండం పెట్టాలి. ఇంక ఈ విజయనగర కాలేజ్ కూడా విజిట్ చేశాను భయ్యా. ఇక్కడ మా ఫ్రెండ్ ఒకడు డిగ్రీ చదువుకున్నాడు. డైలీ బళ్ళారి నుంచి హొసపేటకి అప్ అండ్ డౌన్ చేసేటోడు. ఇంక ఈ ఊర్లో ఉన్న ఫ్లాగ్ పోల్ ఇండియాలోనే టాలెస్ట్ ఫ్లాగ్ పోల్ అంట. కావాలంటే మీరు గూగుల్లో కూడా వెళ్ళి చూడండి. ఈ పోల్ మొత్తం హైట్ 405 అడుగులు. తాటి చెట్టు ఎక్కినట్టు మా ఫ్రెండ్ గారు ఈ పోల్ ఎక్కేస్తాడంట. అందుకే కాసేపు కామెడీలు వేసుకుని నవ్వుకున్నాంలేండి. ఇంకా హొసపేటలో ఉన్న వాళ్ళు గానీ మన బళ్ళారోళ్ళు గానీ ఈ టన్నల్స్ లోకి ఎప్పుడైనా వెళ్ళారా? ఒకవేళ ఎల్లుంటే కమెంట్స్ లో చెప్పండి చూద్దాం. ఇంకా కరెక్ట్ గా సన్సెట్ అయ్యే టైం కి డ్యామ్ దగ్గరికి వెళ్ళాం భయ్యా. ఆ సన్సెట్ వ్యూ చూస్తుంటే ఇంటికి వెళ్లకుండా అక్కడే నించొని అలా చూస్తూ ఉండిపోవచ్చు అనిపించింది.